హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ అమోస్ అఫీషియల్. ఈరోజు సండే అండి. మా ఇంట్లో మటన్ అండ్ బిర్యానీ రైస్ అండ్ పూరీస్ ఇవన్నీ చేసుకొని ఎంజాయ్ చేసాం. సో వీటి రెసిపీ ఏంటో మనం చూసేద్దాం, వచ్చేసేయండి. సో ముందుగా మనం మటన్ తీసుకున్నామండి. మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, టమాటోలు అవన్నీ తీసేసుకొని ఫస్ట్ కుక్కర్ పెట్టేసాము. కుక్కర్లో అయితే మటన్ తొందరగా ఉడికిపోతుంది కదా. దాంట్లో ఒక 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసామండి. తర్వాత 4 నుంచి 5 లవంగాలు వేసేసి మనం మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం. ఒక 4-5 కట్ చేసి పెట్టుకున్నానండి నేను ముందుగానే. సో అవి కూడా ఇక్కడ ఆయిల్లో వేసేస్తున్నాను చూడండి. దాంతోపాటు ఒక 4-5 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక 1.5 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసాను. ఎందుకంటే అరకిలో కంటే ఎక్కువనే ఉంటుంది మటన్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువనే పట్టింది. ఉల్లిపాయ ముక్కలు కూడా 4 నుంచి 5, మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామని దాన్ని బట్టి కూడా మనకు గ్రేవీ అవసరం అవుతుంది కాబట్టి మనం కట్ చేసుకోవాలి. తర్వాత గ్రేవీ కోసం టమాటా ముక్కలు, కొత్తిమీర కూడా వేసేసాను. నేను ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా చక్కగా ఫ్లేవర్తో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాము. నేను ఒక లవంగాలు, యాలకులు, గరం మసాలా అండి అది యాడ్ చేశాను. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి దాన్ని మనం పొడి చేసుకున్నాం. ఇక్కడ నేను సైమల్టేనియస్గా బిర్యానీ కూడా చేసేస్తున్నాను. దానికోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకున్నాను. చూడండి, బియ్యం కడిగి పెట్టుకున్నాను. అన్నం వండడానికి గిన్నె పెట్టుకొని లవంగాలు వేసేసాను. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు కూడా యాడ్ చేసేసి ఇంకా మిగిలిన మొత్తం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా నేను యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. ఆయిల్లో కన్నా వేసుకోండి, లేకపోతే ఘీ అన్న యాడ్ చేసుకోండి. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు యాడ్ చేసేసుకొని రైస్కి తగ్గట్టు నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 5 to 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. చూడండి, రైస్ కోసం వాటర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన రైస్ కోసం వాటర్ రెడీగా అవుతుంది. అది ఉడికినప్పుడు మనం దాంట్లో రైస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, టమాటో ముక్కలు మంచిగా మగ్గుతున్నాయి. ఈ టైంలోనే మనం మటన్ని కుక్కర్లో యాడ్ చేసేసుకొని అన్నీ కూడా మంచిగా కలపాలి. ఇది ఒక 2 minutes ఇలాగే కలిపి అలా వదిలేయాలి. తర్వాత మనం దీంట్లో వాటర్ యాడ్ చేయొద్దండి, మటన్లోంచి వాటర్ కొంచెం వస్తుంది. అందుకని ఒక 3 to 4 విజిల్స్ వితౌట్ వాటర్నే మనం మగ్గించుకోవాలి, ఉడకనివ్వాలి. 3 to 4 విజిల్స్ రావాలి. తర్వాత ఇక్కడ నేను రైస్ కూడా వాటర్ బాయిల్ అయిందండి, రైస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. నేను పూరీ కోసం పిండిని కూడా ప్రెస్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి, మటన్ చూస్తే ఉడికింది మ్యాక్సిమం ఒక 70 to 80%. ఇప్పుడు నేను ఇందులో కారం, ఇంతకుముందు మనం కారం యాడ్ చేయలేదండి. ఇప్పుడు నేను కారం యాడ్ చేస్తున్నాను. ఒక 4-5 స్పూన్స్ కారం యాడ్ చేసేసి తర్వాత నేను వాటర్ కూడా కలిపానండి. చూడండి, మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకున్నాం. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వేసుకుందాం. తర్వాత మనము రైస్ కూడా యాడ్ చేసాము కదా, అది 70 to 80% ఉడికింది. కొత్తిమీర వేసేసి మూత పెట్టేసాం. తర్వాత పూరీలు కూడా చేసేసుకొని ఇక్కడ చూడండి ప్రెస్ చేసుకొని నూనెలో వేయించుకుంటున్నాం. ఇక్కడ చూడండి, మటన్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పూరీకి, బిర్యానీకి మటన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.